అలాగే నా పేరు మైత్రం వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ఈ వీడియోలో మనం 2 టాపిక్స్ మాట్లాడుకోబోతున్నాం. ఒకటి అర్షద్ వార్సి వర్సెస్ ప్రభాస్ గారు. అంటే బేసిక్గా కల్కి టైంలో అర్షద్ వార్సి అనే పర్సన్ ఒక కామెంట్ చేశాడు ప్రభాస్ గారి మీద. సో ఆయన ఈ మున్నాబాయ్ హిందీ సినిమాలు చాలా సినిమాల్లో చేశాడు, హిందీలో మంచి యాక్టర్ ఆయన. సో ఆయన ఒక కామెంట్ చేశాడు. సో అది అప్పుడు బాగా వైరల్ అయింది అండ్ బాగా క్రిటిసిజం కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు ప్రభాస్ గారు ఆయన ఏదైతే అన్నాడో ఈయన దాన్ని సీరియస్గా తీసుకున్నాడు అనే మాట ఇప్పుడు గట్టిగా వినపడుతుంది. రాజాసాబ్ ట్రైలర్ 2.0 వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ తర్వాత ఇంకొకటి హిందీ యూట్యూబర్స్ చేస్తున్న నెగిటివ్ ప్రాపగాండా గురించి మాట్లాడుకుందాం రాజాసాబ్ మీద. సో అండ్ రీసెంట్గా దురంధర్ టైంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా దీనికి ఇంటర్లింక్డే, అది కూడా మాట్లాడుకుందాం ఒకసారి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం మాట్లాడుకుందాం. అండ్ దీంట్లో షారుఖ్ ఖాన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, అంటే ఆయన పేరు కూడా వస్తుంది, మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్షద్ వార్సి వర్సెస్ ప్రభాస్ గారు. బేసిక్గా కల్కి సినిమా రిలీజ్ అయిన టైంలో ఆయన ఒక ఇంటర్వ్యూ ఏదో ఇచ్చాడు. రీసెంట్గా ఏ సినిమా చూశారని అడిగితే కల్కి చూశాను, నాకు నచ్చలేదు అని చెప్పాడు ఆయన. అండ్ అందులో అమితాబ్ బచ్చన్ గారిని మటుకు బాగా పొగిడేశాడు. అలాగా ఇలాగా ఆయన శక్తిలో నాకు కొంచెం వచ్చినా సరే నా జీవితం ఎటో అయిపోయిన అటు ఇటు అని చెప్పాడు, తెగ పొగిడేశాడు. తర్వాత ప్రభాస్ గారిని మటుకు హీఈస్ లైక్ ఏ జోకర్ అన్నాడు. అంటే ఆ క్యారెక్టర్ బేసిక్గా అందులో ఆ జోకర్ లాగా ఉంది, ఆ పాత్ర బాగాలేదు అన్నట్టుగా చెప్పాడు ఆయన. సో ఓకే, సో బేసిక్గా ఆయన వాట్ ఎవర్ ఇట్ ఈస్ అప్పట్లో బేసిక్గా ఇంకా ప్రభాస్ గారిని అన్నట్టుగా ఫీల్ అయ్యారు అందరూ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక ఏమంటారు, కొంచెం మెచ్యూర్డ్ కామెంట్స్ అయితే కావు, చాలా ఇమ్మెచ్యూర్గా చేసినట్టు అనిపించింది. దట్టు ఇంకోటి ఏంటంటే అది హిందీలో బాగా సక్సెస్ అయింది. అండ్ అది అంతలా క్లిక్ అవ్వడానికి మళ్ళీ అమితాబ్ బచ్చన్ గారు కాదు కారణం, ఆ క్లైమాక్స్లో వచ్చిన కర్ణుడే. ఆ ఒక్క హై ఏదైతే ఉందో ఆ మూమెంట్ సినిమాని అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయింది. తర్వాత మహాభారతం సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా కొంచెం బాగా వర్కౌట్ అయినాయి. సో అంటే అశ్వత్థామ పాత్రగా అమితాబ్ బచ్చన్ గారు కూడా బాగా చేసి ఉండొచ్చు. బట్ సినిమాని కాపాడింది అయితే మటుకు, హిందీ బెల్ట్లో బీభత్సంగా లేపింది అయితే మటుకు ఆ కర్ణుడి ఎంట్రీనే. సో ఇదంతా కూడా ఇంక వాళ్ళకి అనవసరం. సరే ఆయన ఏదో కామెంట్ చేశాడు, అది ఓకే బాగానే ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చింది అంటే ఇంక మరి ప్రభాస్ గారు ఆయన కామెంట్స్ని సీరియస్గా తీసుకున్నారు. అంటే హీజ్ లైక్ ఏ జోకర్ అని చెప్పి ఓ మాట అన్నారు కదా. సో అందుకని దాన్ని సీరియస్గా తీసుకొని ఇప్పుడు రాజాసాబ్ సినిమాలో డైరెక్ట్గా జోకర్ గెటప్ వేసారు. సో డైరెక్ట్గా జోకర్ లుక్కే ఇచ్చారు. అండ్ ఆ జోకర్ లుక్తోనే అక్కడ చాలా గట్టిగా ఉండబోతోంది ఒక సీక్వెన్స్ అని కూడా ఒక రూమర్ అయితే వస్తుందన్నమాట ఇప్పుడు. సో ఇది ఆయనకి ఇచ్చిన కౌంటర్ అని కూడా ఫీల్ అవుతున్నారు. అండ్ ఏమో సంభవం నాకు కూడా కొంచెం లైట్గా ఏమో నిజమేనేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. అంటే మేబీ ఈ రాజాసాబ్ సినిమాకి సంబంధించి చాలా మార్పులు చేర్పులు చేశారు. ఇనీషియల్గా అనుకున్న ప్లాట్కి స్టిక్ అయ్యి లేరు, అది మారిపోయింది. కల్కి ఎప్పుడు వచ్చిందబ్బా, 2024లో వచ్చింది, 24 జూన్లో వచ్చింది. రాజాసాబ్ April 10, 2025 రావాల్సిన సినిమా అది. సో అది అప్పుడు రాలేదు, అది అప్పుడు రాకుండా ఇప్పుడు ఎప్పుడు వస్తోంది, January 9th వస్తోంది. సో ఎందుకు మధ్యలో కొన్ని యాడ్ చేశారు, కొంచెం VFX వర్క్ పెరిగింది, ప్యాచ్ వర్క్స్ అయినాయి, తర్వాత కొన్ని రీషూట్స్ అయినాయి, చాలా చాలా మార్పులు చేర్పులు చేశారనమాట. అన్నీ చేసి చాలా పీక్ లెవెల్లోకి తీసుకొని వెళ్ళిపోయారు సినిమాని అయితే. సో మేబీ ఈ గ్యాప్లో మార్పులు చేర్పులు జరిగి ఉండొచ్చు. అండ్ ఆ జరిగిన మార్పుల్లో ఈ జోకర్ మార్పు కూడా ఉండుండొచ్చు. అండ్ దానికి కారణం అర్షద్ వార్సినే అయ్యి ఉండొచ్చు అనే ఫీలింగ్ కూడా కలుగుతోంది నాకైతే మాత్రం ఒక రకంగా. ఏమో మరి మీకేమనిపిస్తుందనే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఆ లుక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ ఆ షార్ట్ మైండ్ బ్లోయింగ్. అసలు ఈవెన్ హిందీ ఆడియన్స్ కూడా మెంటల్ ఎక్కిపోతున్నారు ఆ షార్ట్ చూసి. అంటే అన్ఎక్స్పెక్టెడ్, బేసిక్గా వాళ్ళు అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలే. సో ఆ టైంలో ఆ షార్ట్ పడేసరికి అమ్మ బాబాయ్ అన్నట్టు అయిపోయింది అక్కడ సిచ్యువేషన్. హిందీ ఆడియన్స్ రెస్పాండ్ మైండ్ బ్లోయింగ్ ఉంది. అయితే
హిందీ ఆడియన్స్ రెస్పాన్స్ మైండ్ బ్లోయింగ్ ఉన్నా సరే, హిందీ రివ్యూవర్స్, హిందీ యూట్యూబర్స్ వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ నెగిటివ్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. నెగిటివే మొత్తం, ఆల్మోస్ట్ నెగిటివ్. అవుట్ రైట్ కొంతమంది ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. లిటరల్లీ ఎందుకో తెలియట్లేదు, ఒకటేసారి మూకుమ్మడి దాడి అందరూ ఒకటేసారి చేసేసరికి మళ్ళీ దొరికిపోతున్నారు కూడా. యాక్చువల్లీ వాళ్ళు అందరూ ఒకటేసారి చేసేసరికి చాలామంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్, హిందీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అదే చేస్తున్నారు. సో ఎస్పెషల్లీ కొంతమంది టాప్ యూట్యూబర్స్, బాగా పాపులారిటీ ఉండి, బాగా రీచ్ ఉండి, బాగా మార్కెట్ ఉండి, అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అసలు బీభత్సంగా నెగిటివ్ చేస్తున్నారు. సో ఇలా నెగిటివ్ చేయడానికి మేజర్ రీజన్స్ ఏంటో తెలుసా? రీజన్ నెంబర్ 1, బేసిక్గా ప్రభాస్ గారిని ఇప్పుడు తప్ప ఇంకెప్పుడు తొక్కలేరు. రాజాసాబ్ మీద మాత్రమే బేసిక్గా కొద్దో గొప్ప ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు, ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంది. ఈవెన్ మన దగ్గర కూడా మొన్నటి దాకా ఉండేదబ్బా. అందుకే మీరు గమనించినట్టయితే యుఎస్, నార్త్ అమెరికా అవి ఉంటాయి కదా, ప్రీమియర్ సేల్స్ చాలా తక్కువ ఉండేవి. నిన్న అది పడిన తర్వాత, ట్రైలర్ పడిన తర్వాత అండ్ ఈవెంట్ జరిగిన తర్వాత ఒక్క రోజులో 58,000 60,000 జంప్ వచ్చింది దగ్గరగా. సో ఆ లెవెల్ జంపులు పడుతున్నాయి, ఇప్పుడు పడతా ఉంటాయి ఇంకా కంటిన్యూస్గా. ఎందుకంటే ఇంకా ఏఎంసీ ఓపెన్ చేయలేదు. ఏఎంసీ వాడు కంటెంట్ వచ్చాక ఓపెన్ చేస్తాడు. వాడు ఓపెన్ చేశాక ఇంకా అక్కడ మళ్ళీ బుకింగ్స్ పడతాయి అండ్ ఆక్యుపెన్సీస్ పెరిగాయి, పర్సంటేజ్లు పెరిగినాయి. XD బాక్స్లో ఆక్యుపెన్సీలు చాలా బాగున్నాయి. స్టాండర్డ్ తక్కువ ఉన్నా మరి స్టాండర్డ్లో మరి షోస్ చాలా ఎక్కువ ఉన్నాయి, బల్క్ షోస్ ఉన్నాయి. సో మరి దాని తగ్గట్టే అక్కడ ఆక్యుపెన్సీ ఎప్పుడు అలాగే ఉంటుంది. సో మిగతా చోట్ల PLFలో కానీ వాటిలన్నింటిలోని కూడా చాలా మంచి ఆక్యుపెన్సీలు అయితే ఉన్నాయి. సో బాగా జంపులు అయితే వస్తున్నాయి. సో మన దగ్గర ఇంతకు ముందు కూడా అది ఉంది. ఎప్పుడైతే ఈ ట్రైలర్ ఇవన్నీ చూసామో ఇంకా అప్పుడు మన దగ్గర బాగా బీభత్సంగా పెరిగింది. అండ్ ఈవెన్ హిందీలో కూడా ఇప్పుడు అక్కడ రిలీజ్ ఉండే ఛాన్స్ అయితే కనబడుతున్నాయి. ఓవర్సీస్లో హిందీలో కూడా రిలీజ్ అయితే చేస్తారు. ఇనీషియల్గా లిమిటెడ్గా చేస్తారు, మేబీ ఆ తర్వాత కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయొచ్చేమో. ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అంతే మరి సిచ్యువేషన్ ఏంటనేది. అయితే సో మొదటి నుంచి కూడా కొంత ఉంది. ఇంకా మిగతా ఏ సినిమాల మీద లేదబ్బా. మిగతా ఏ సినిమాల మీద చేసినా వాళ్ళ మీద వస్తారని వాళ్ళకి తెలుసు. సో అందుకే వాళ్ళు చెయ్యరు, ఫౌజీకి చెయ్యరు. బికాస్ దే లవ్ సీతారామం బాగా ఎక్కేసింది వాళ్ళకి. సో ఫౌజీకి చెయ్యరు. స్పిరిట్కి చేస్తే వంగా తెలిసిందే, వంగోబేడిది అంతాడు, అదొకటి ఉంటుంది. అంటే మాటలతోనే ఉంటుంది, మాటలతో, చేతలతో, కంటెంట్తో, వాటితో ఉంటుంది. డైరెక్ట్గా ఎవరిని పర్సనల్గా అడ్రస్ చేస్తారో లేదు తెలియదు, ఎవరిని పట్టించుకుంటారో లేదు తెలియదు. కానీ బట్ తను సందీప్ రెడ్డి వంగ గారు కంటెంట్తో కొట్టుడు ఉంటుంది, కొట్టుడు ఉంటుంది, అలాగే ఉంటుంది. సో అందుకే వాళ్ళకి తెలుసు. తర్వాత సలార్ 2కి వాళ్ళు ఏం చేయలేరు, కల్కి 2కి వాళ్ళు ఏం చేయలేరు, ఏమీ చేయలేరు. బ్రహ్మరాక్షస్కి వాళ్ళు ఏం చేయలేరు, దేనికి ఏమీ చేయలేరు వాళ్ళు. సో అందుకని వాళ్ళు ఏం ప్లాన్ చేసుకుంటున్నారు, ఓన్లీ రాజాసాబ్ మాత్రమే డౌన్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంది ప్రభాస్ గారి విషయంలో. సో అందుకే దీని మీద ఎంత వీలైతే అంత నెగిటివిటీ చేసేద్దాం అని చెప్పి చూస్తున్నారు. అది ఎందుకు? సలార్ వర్సెస్ డంకీ ఇష్యూ. ఈ సలార్ వర్సెస్ డంకీ ఇష్యూ అనేది అప్పటి నుంచి కూడా ఈ యూట్యూబ్, ఈ హిందీ వర్సెస్ తెలుగు, బాలీవుడ్ వర్సెస్ సౌత్, నార్త్ వర్సెస్ సౌత్, ఇట్లాంటి కొన్ని పాయింట్స్ని గట్టిగా తీసేసింది. ఎందుకంటున్నానంటే షారుఖ్ ఖాన్ PR చాలా పెద్దది, చాలా పెద్దది. ఎందుకంటున్నానంటే ధురంధర్ సినిమా మొన్న 1000 కోట్ల పైన కలెక్ట్ చేసింది కదా. ధురంధర్ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్. ఇప్పుడు అది 1100 కోట్లు ఆల్రెడీ దాటి కొట్టేసింది. అది ఇప్పుడు 1100 కూడా కాదు, అది KGF 2 లైఫ్ టైం కలెక్షన్స్ని కొట్టేసే రేంజ్లోకి వెళ్తుంది. ఫస్ట్ పార్ట్ KGF 2 లైఫ్ టైం కలెక్షన్స్ని కొట్టే రేంజ్కి వెళ్తుంది. ఈ సినిమా సీక్వెల్తో టాక్సిక్ క్లాష్. సర్లేండి, ఇంకా వాళ్ళకి వాళ్ళు మారరు. ఇంకా బేసిక్గా వాడు డిసైడెడ్ ఫిక్స్ అయిపోయారు. ధురంధర్ 2కి పోయేది లేదు, వాళ్ళు ఆల్రెడీ ప్రాఫిట్ జోన్లో ఉన్నారు. పోయేది ఏమైనా ఉందంటే టాక్సిక్కే. సరే, అది ఓకే. సో అలాంటి మూమెంట్లో ఉంది కదా, బాగా కొడుతుంది కదా. ఆ టైంలో సడన్గా అందరూ దడదడమని నార్త్ సైడ్ Day 1 హైయెస్ట్ ఓపెనింగ్ కోసం జవాన్ కోసం ట్వీట్లు వేశారు, జవాన్ కోసం పోస్టులు పెట్టారు, జవాన్ కోసం వీడియోలు వచ్చినాయి. మొత్తం అంటే Day 1 129 crores వచ్చింది. ధురంధర్కి రాలే కదా, అట్లా ధురంధర్కి అంత రాలే కదా Day 1కి. సో ధురంధర్ ఏంటంటే డే బై డే కొడుతుంది. Day 25 కూడా 11 కోట్లు కొట్టింది. అది 25 రోజుల పాటు డబల్ డిజిట్ నెట్ పెట్టింది. అది ఇంక వెళ్తానే ఉంటుంది. అది ఈజీగా పుష్ప 2 రికార్డును కూడా బ్రేక్ చేస్తుంది. ధురంధర్ ఫస్ట్ పార్ట్. ఇంకా సెకండ్ పార్ట్ అమ్మోరికి ఎత్తేది. ఇది మామూలుగా ఎత్తేది, అమ్మోరికి ఎత్తేది. అది లైట్. ఇంకా అది డెఫినెట్గా ఒక 1600-1700 కోట్ల సినిమా అది ధురంధర్ Part 2 అనేది. ఎందుకంటే తెలుగులో గట్టిగా కొడుతుంది, తమిళ్లో కొడుతుంది, కన్నడలో కొడుతుంది, అన్ని చోట్ల కొడుతుంది. అలాంటి సినిమా అయితే కాదు అది. సో తమిళ్లో తక్కువ, బట్ తెలుగులో చాలా గట్టిగా కొట్టేస్తుంది. సో అది పాయింట్. సో నేను అంటుంది ఏంటంటే ఆ టైంలో ఫుల్ ఆన్ షారుఖ్ ఖాన్ PR.
అంటే 'ధురంధర్' కాదు 'జవానే' గొప్ప, 'రణ్వీర్ సింగ్' కాదు 'షారుఖ్ ఖానే' గొప్ప. అట్లా అట్లా పోర్ట్రే చేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో, ఈ పీఆర్ మాఫియా అనేది కంటిన్యూస్‌గా అక్కడ వరకు మాత్రమే కాకుండా సౌత్ పరంగా కూడా వస్తారు. ఎందుకు? బేసిక్‌గా 'ప్రభాస్' గారి సినిమాలు మాత్రమే ఆ క్లాష్‌కెళ్తాయి. అంటే ఏది ఎటుపోయినా నాకు అనవసరం అని చెప్పి క్లాష్‌కెళ్తారు. క్లాష్‌కెళ్ళి కొడతారు. కొట్టారు కూడా. 'డంకీ' కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయిగా మనకి 'సలార్‌కి'. బికాస్ అదంతే. సో, ఈవెన్ హిందీ బెల్ట్‌లో కూడా చాలా మంచి కలెక్షన్స్ తెచ్చుకుంది 'సలార్' సినిమా. సో, ఈ క్లాష్ అనేది బేసిక్‌గా వాళ్ళకి ఎక్కదు. ఇప్పుడు మన దగ్గర బేసిక్‌గా ఇప్పుడు 'అల్లు అర్జున్' గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. 'అల్లు అర్జున్' గారు ఒకవేళ ఇన్ కేస్ ఒక సిట్యుయేషన్ వచ్చినా కూడా క్లాష్‌కి వెళ్ళడానికి ఇష్టపడరు. వాళ్ళే ఆగిపోతారు. వీళ్ళు మాట్లాడేసుకొని వాళ్ళే ఆగిపోతారు. ఇప్పుడు 'చావా' ఆగిపోయిందా? 'విక్కీ కౌశల్' కూడా పెద్ద హీరోనేగా, ఆయనే ఆగిపోయాడుగా. సో, అట్లా ఆగిపోతారు. మేబీ 'షారుఖ్ ఖాన్' సిట్యుయేషన్ వచ్చినప్పుడు మేబీ కొంచెం మాట్లాడుకుంటారు. కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు. బట్ ఇంకా 'ప్రభాస్' గారి సిట్యుయేషన్‌కి వచ్చేసరికి ఏంటంటే అది ఎక్కడో ఏమంటారు, ఆ ఇన్‌సెక్యూరిటీ ఉంది ఆయనకి. సో, ఆ పీఆర్ అనేది ఆయన సైడ్ నుంచి గట్టిగా నడుస్తుంటది. సో, అందులో భాగంగా ఇది బీభత్సమైన నెగెటివ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఆడియన్స్ దుమ్మెత్తిపోతున్నారు ఆళ్ళ మీద. ఒరేయ్ అంత బాగుంది కదరా! మీకేంటి నచ్చలేదురా? ఇందులో నచ్చకపోవడానికి ఏముందిరా మీకని చెప్పి. అట్లా అనమాట. సో, ఆ హేటర్స్ అందరూ కూడా మెల్లిమెల్లిగా బయటకు వస్తారు. అంటే వాళ్ళు ఏం అనలేకపోతున్నారు కొన్ని సినిమాలకి. ఇప్పుడు 'సలార్ 2' వస్తది. వాళ్ళు ఏం అనలేరు. 'స్పిరిట్' వస్తది. ఏం అనలేరు. 'కల్కి' వస్తది. ఏం అనలేరు. అవన్నీ ఎట్లా కొడతాయో చూస్తారు పాపం. అట్లా ఉడికిపోతా ఉంటారు. ఏం చేయలేరు. అలాంటి సినిమాలు 'షారుఖ్ ఖాన్‌కి' పడవు. అందుకు అట్లాంటి సినిమాలు 'సల్మాన్ ఖాన్‌కి' పడవు. 'ఆమిర్ ఖాన్‌కి' పడవు. 'విక్కీ కౌశల్‌కి' పడవు. పడట్లేదు వాళ్ళకి ఎవరికీ కూడా. బాలీవుడ్‌లో ఎవరికీ పడట్లేదు. అది ప్రాబ్లమ్. అందుకే వాళ్ళు తీసుకోలేకపోతున్నారు దాన్ని. సో, అది మరి సిట్యుయేషన్. సో, చూద్దాం గైస్. సో, మరి సిట్యుయేషన్ ఏంటనేది. సో, బాగా నెగెటివ్ అవుతోంది. వీళ్ళైతే చేస్తున్నారు. బట్ ఆడియన్స్ నుంచి అయితే సపోర్ట్ బాగానే ఉంది. అండ్ హిందీ దానికి యూట్యూబ్‌లో అండ్ ఇన్‌స్టాలో కలిపి అరౌండ్ ఒక 8 మిలియన్, 9 మిలియన్ దాకా ఇప్పటికే వ్యూస్ వచ్చున్నాయి. అండ్ మంచిగానే వెళ్తోంది. అండ్ తెలుగు దానికి కూడా నైస్ అండ్ ఫైన్ బాగానే వెళ్తోంది. అండ్ ఒక మంచి ప్రాపర్ రెస్పాన్స్. అండ్ వీళ్ళు యాడ్స్ ఏం పెట్టుకోలేదు. అది కూడా ఒక మంచి డెసిషనే. సో, నైస్ ఫైన్. చూద్దాం ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది హిందీలోనే. నా ఎక్స్‌పెక్టేషన్ అయితే మటుకు అంటే మిగతా వాళ్ళ సైడ్ నుంచి అంత నెగెటివ్ ఉండకపోవచ్చు. లైక్ ఇప్పుడు 'తరుణాదర్శ్' వీళ్ళ నుంచి పెద్దగా ఉండకపోవచ్చు. బట్ యూట్యూబర్స్ నుంచి కొంత ఉన్నా సరే ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందనేది చూడాలి. అండ్ నా గట్ ఫీలింగ్ ఏంటంటే వర్డ్ ఆఫ్ మౌత్ ఇప్పుడు బేసిక్‌గా హిందీలో చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది. మరి వర్డ్ ఆఫ్ మౌత్ బేసిక్‌గా దీనికి ఎలా వస్తదో 'రాజా సాబ్' అనేది చూడాలి మరి ఇంకా. సో, ఒకవేళ వర్డ్ ఆఫ్ మౌత్ కనుక గట్టిగా వచ్చినట్టయితే మాత్రం దేర్ ఇస్ నో స్టాపేజ్ ఆఫ్ 300 అంటిల్ 300 క్రోర్స్. అంటే ఇంకా 300 కోట్లు రీచ్ అయ్యేంత వరకు నెట్ ఆగదు. ఎందుకంటే పొంగల్ ఫెస్టివల్. పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు కూడా ఏటి లేవు అక్కడ. సో, అది. కానీ అలా కాకుండా ఒకవేళ ఆడియన్స్ నుంచి కూడా ఒకవేళ ఏదైనా కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినట్టయితే ఒక 100 వరకు కలెక్ట్ చేయొచ్చేమో నెట్. అంటే లెట్స్ సీ చూడాలి. నాకైతే మటుకు కొంచెం ఒక క్వెషన్ మార్క్‌లో ఉంది ఇప్పటికి సిట్యుయేషన్. ఇంకా లెట్స్ సీ వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో, బట్ ఏదైనా 'రాజా సాబ్', 'ఫౌజీ', 'స్పిరిట్', 'కల్కి 2', 'సలార్ 2', 'బ్రహ్మరాక్షస్' ఇంకా ఉన్నాయి. చాలా సినిమాలు ఉన్నాయి. సో, లెట్స్ సీ ఇవన్నీ రెబల్‌వుడ్ నుంచి ఎంతవరకు ఇన్‌కమ్ జనరేట్ చేస్తాయనేది. బట్ ఏదైనా హిందీ యూట్యూబర్స్‌కి అర్థం కావాల్సిన ఒక విషయం ఏంటంటే అక్కడ ఉన్నది 'ప్రభాస్'. బేసిక్‌గా జనాల్లోకి ఆల్రెడీ గట్టిగా ఎక్కేసిన స్టార్ ఆయన. సో, ఆయన్ని మళ్ళీ మీరేదో డౌన్ చేసేద్దాం యూట్యూబ్‌లతో, రివ్యూలతో అన్నట్టు అనుకోవడం అయితే ఇంపాసిబుల్. అది జరగని పని. అది ఎప్పటికీ జరగని పని. సో, అది గుర్తుపెట్టుకుంటే వాళ్ళకైనా కొంచెం బెటర్. సో, 'ప్రభాస్' గారి పేరు చెప్పి ఎలాగో వీడియోలు అవి బాగానే చేసుకుంటారు, బాగానే సంపాదించుకుంటారు కదా! సో, అట్లాంటప్పుడు కొంచెం ఇది కూడా కొంచెం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. అంతే, అంతకుమించి ఇంకేట్లేదు. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఎవరి స్మైతరం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. మీట్ నెక్స్ట్ వీడియో. బై.